హెరిటేజ్ పాల ఉత్పత్తి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ ఉండే శ్రీమతి నారా భువనేశ్వరి గారు తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు, అలాగే ఆ వ్యాధిగ్రస్తులకు సేవా కార్యక్రమాలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున యుఫోరియం మ్యూజికల్ నైట్‌ను విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అంతేకాదు ఆ మ్యూజికల్ నైట్ ఈవెంట్‌కు ప్రేక్షకులు అధికంగా వచ్చేలా చేసేందుకు ఎస్ఎస్ తమన్ మరియు అతని సంగీత బృందం చేత లైవ్‌లో పాటలు పాడించాలని సీఎం గారి భార్య డిసైడ్ అయ్యారు. ఈ మేరకు భువనేశ్వరి గారు ఇటీవలే ఎస్ఎస్ తమన్ యొక్క అభిప్రాయం కూడా తీసుకుని ఆయనతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కావాలనే ఎస్ఎస్ తమన్ పేరును నందమూరి తమన్‌గా చదివి అటు తమన్ గారితో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా సర్ప్రైజ్‌కి గురి చేశారు. ఇలా ఓ నందమూరి ఇంటి ఆడపడుచు, పైగా సీఎం గారి భార్య సంగీత దర్శకుడు తమన్‌ను నందమూరి వంశానికి చెందినవాడిగా ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గతంలో ఎందరో స్టార్ హీరోల సినిమాలకు వర్క్ చేసినట్టే తమన్ బాలయ్య గారి సినిమాలకు కూడా వర్క్ చేయడం జరిగింది. అయితే గత 4 సంవత్సరాలుగా చూసుకుంటే బాలయ్య బాబు సినిమాలన్నింటికి తమన్నే మ్యూజిక్ కొట్టడం, ఈ సినిమాలన్నీ రికార్డులు బద్దలు కొట్టడంతో నందమూరి అభిమానులకు తమన్ బాగా చేరువయ్యాడు. దీనికి తోడు ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజుకు కూడా తమన్ అద్భుతమైన పాటలతో పాటు అత్యద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందించడంతో నందమూరి అభిమానులు ఈ ఘంటసాల తమన్ను కాస్త నందమూరి తమన్గా మార్చేసి నెత్తిన పెట్టేసుకున్నారు. దీంతో ఇటీవల బాలకృష్ణ కూడా పబ్లిక్ ఈవెంట్లో తమన్ని "నువ్వు కేవలం నందమూరి తమన్వే కాదు, ఎన్బీకే తమన్వి కూడా" అంటూ బాలకృష్ణ తమన్ని కొనియాడారు. దీంతో ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా తన తమ్ముడైన బాలకృష్ణ బాటలోనే తమన్ను నందమూరి తమన్గా అభివర్ణించడం జరిగింది. ఇంక ఇప్పుడు ప్రస్తుతం తమన్ బాలయ్య నెక్స్ట్ సినిమా అఖండ 2 కూడా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి కూడా స్పీకర్స్ బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల తమన్ డాకు మహారాజ్ సక్సెస్ మీట్లో వెల్లడించారు. దీంతో ఈ అఖండ 2 చిత్రంపై బాలకృష్ణ అభిమానులకు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎస్ఎస్ తమన్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే తమన్ పూర్తి పేరు వచ్చేసి ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. అయితే ఇండస్ట్రీలో అందరూ ఈయనను ఎస్ఎస్ తమన్ అని పిలుస్తుంటారు. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఘంటసాల అనే పేరు వినబడగానే అందరికీ అలనాటి నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గుర్తుకు వస్తారు. అయితే ఆయనకు మన తమన్కు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే తమన్ తాతగారు శ్రీ ఘంటసాల బలరామయ్య గారు ఒకప్పుడు పెద్ద సినీ నిర్మాత. నిజానికి అక్కినేని నాగేశ్వరరావును ఇండస్ట్రీకి పరిచయం చేసింది తమన్ తాతగారే. అయితే తమన్ నాన్నగారికి తండ్రిలా సినిమాలు తెరకెక్కించడం ఇష్టం ఉండేది కాదంట. ఆయనకు కేవలం సంగీతం అంటేనే ఇష్టమంట. ఇక ఇదే విషయంపై ఆయన తండ్రితో గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసి సినిమా పాటలు రికార్డింగ్ థియేటర్లో డ్రమ్మర్గా పనిచేయడం స్టార్ట్ చేశారంట. ఆ సమయంలోనే ఓ లేడీ సింగర్ను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని తమన్కు జన్మనివ్వడం జరిగిందట. అయితే పాపం తమన్ చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి వచ్చింది. అయితే తమన్ కూడా తన తండ్రి బాటలోనే డ్రమ్మర్ అవి రికార్డింగ్ థియేటర్లో పనిచేయడం ప్రారంభించాడు. అలా తమన్ ఫస్ట్ టైం డ్రమ్స్ వాయించిన చిత్రం బాలకృష్ణ గారు నటించిన భైరవ దీపం చిత్రం అంట. ఇక ఆ చిత్రానికి గాను తమన్ ₹30 రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. అంతేకాదు అప్పట్లో ₹30 రెమ్యునరేషన్తోనే వారు ఇల్లు గడిచేదని తమన్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇక ఆ తర్వాత తమన్ సంగీతంలో ఉన్న మెలకువలన్నీ నేర్చుకుని నేడు పెద్ద సంగీత దర్శకుడు స్థాయికి వెళ్ళాడు. ఇక తమన్ కూడా తన తండ్రిలాగానే ఓ నేపథ్య గాయనిని వివాహం చేసుకున్నాడు. అలాగే తమన్కు ఓ బాబు కూడా ఉన్నాడు. అతను ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.